నమస్తే బుర్ర బాబాయ్. ఈ రోజు మన కరీంనగర్ గీతా భవన్ టు 7 Hills పోయే రోడ్ లో అరేబియన్ కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసాం. రంజాన్ నెలలో ఫేవరెట్ అయిన హలీం అయితే మన కరీంనగర్ లో ఉన్న అరేబియన్ కిచెన్ లో ముందుగా అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ హలీం ని చూస్తుంటే బాబాయ్ నాకైతే నోట్లో నీళ్ళు ఆగట్లేదు, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. అందరికంటే ముందుగానే హలీం అయితే తీసుకొచ్చేసారు. వీళ్ళ దగ్గర చికెన్ హలీం, మటన్ హలీం అయితే అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు ఇక మిగతా టైంలో ఈ హలీం తినాలంటే మన ముస్లిం ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళ పెళ్లిలో మాత్రమే దొరుకుతుంది. కానీ రంజాన్ నెలలో మాత్రం ప్రతి ఒక్కరైతే తినేసేయచ్చు ఈ హలీం ని. రెగ్యులర్ గా ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర చికెన్ షవర్మా, చికెన్ కబాబ్స్, దాంతో పాటు గ్రిల్ ఐటమ్స్ కూడా దొరుకుతా ఉంటాయి. ఇక మన ఆర్డర్ అయితే టేబుల్ మీదకి వచ్చేసింది. మేము ఆర్డర్ చేసుకుంది మటన్ పాయా సూప్, చికెన్ 65. ఇక మన స్పెషల్ ఐటమ్ చికెన్ హలీం అండ్ మటన్ హలీం. బాబాయ్ ముందుగా మనం ఈ మటన్ పాయా సూప్ అయితే ట్రై చేద్దాం. దీని టేస్ట్ చాలా బాగుంది బాబాయ్. ముందుగా ఈ నల్లి బొక్కను గుంజకపోతే నా నరాలు అయితే పనిచేయ అని చెప్పేసి అంటున్నాయి. ఇక నెక్స్ట్ ఈ చికెన్ 65 ని కూడా ట్రై చేసినాం బాబాయ్. తక్కువ కోటింగ్ తోనైతే కిరాక్ అంటే కిరాక్ ఉండే, నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఇక మన స్టార్ ఐటమ్ అరేబియన్ కిచెన్స్ లో ఫస్ట్ హలీం అయితే తింటున్నాను. ఇది వచ్చేసి మటన్ హలీము. టేస్ట్ విషయానికి వస్తే బాబాయ్ రంజాన్ లో హలీం తింటే దాని టేస్టే వేరుంటది, కిరాక్ ఉంది. ఇక మా చిన్న బుర్ర బాబాయ్ ఆ సూప్ తోని చికెన్ హలీం అయితే ట్రై చేసిండు. టేస్ట్ ఎట్లుందంటే సూపర్ ఉంది మామయ్య అని చెప్పాడు. ఇక అంతేకాకుండా వీళ్ళ దగ్గర స్పెషల్ డబుల్ కమీటా కూడా దొరుకుతుంది. ఒక్కసారి డబుల్ కమీటాను కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను చూడండి. అలా నోట్లు పెట్టుకోగానే కరిగిపోయింది బాబాయ్. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఏం చేయాలి? మన బుర్ర బాబాయ్ పేజ్ ని ఫాలో అయ్యి సపోర్ట్ చేయాలి బాబాయ్.